హాయ్ వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ కృష్ణ. ఇక పిల్లలకు చిన్న గాయమైతేనే తట్టుకోలేని కన్న తల్లులు వారి పాలిటే కాల యముడిగా మారుతున్నారు. కొందరు తమ సంతోషం కోసం పిల్లల్ని చంపుతుంటే మరికొంతమంది మాత్రం ఈ భూమి మీద బతకలేము, అదేవిధంగా తమ పిల్లల్ని ఎవరు చూసుకుంటారంటూ వాళ్ళని చంపేస్తున్నారు. ఇక మనం ఇటీవల చూసుకున్నాం. కొన్ని రోజుల క్రితమే అమీన్పూర్లో 3 పిల్లలను తన ప్రియుడితో సంతోషంగా ఉండేందుకు రజిత అనే మహిళ ఎలా చంపిందో. ఆ ఘటన జరిగి నెల రోజులు కాకముందుకే హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొబ్బరి బొండాలు నరికే కత్తితో 2 కొడుకులని తల్లి నరికి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. అసలు పిల్లల్ని ఆ తల్లి ఎందుకు చంపింది, అసలు వారి సమస్య ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె పేరు తేజస్విని రెడ్డి. ఈమెకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని చోడవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్ రెడ్డితో వివాహమైంది. అయితే వెంకటేశ్వర్ రెడ్డికి ఈమె కంటే ముందే మరో మహిళతో వివాహం జరగగా వారు విడిపోయారు. ఆ తర్వాత అతడు ఈమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ దంపతులకు అయితే 2 పిల్లలు ఉన్నారు. ఒకరు హర్షిత్, అదేవిధంగా మరొకరు ఆశీష్. ఇక 2 పిల్లలు కూడా స్కూల్లో నర్సరీ చదువుతున్నారు. అయితే ఇక భర్త బొంతపల్లిలోని ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయితే సాఫీగా సాగుతున్న వారి సంసారంలో అనారోగ్యం ఒక చిచ్చు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈమెతో పాటు పిల్లలకు కూడా శ్వాసకోశ సమస్యలు, అదేవిధంగా కంటి సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తుంది. 4 గంటలకోసారి పిల్లలకు డ్రాప్స్ వేయకపోతే వారికి సరిగా కనిపించదని, అదేవిధంగా తనకు కూడా డ్రాప్స్ వేసుకోకపోతే కనిపించదని తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే అనారోగ్యంతో పాటు వీళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య కొద్దిగా విభేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ విభేదాలు కూడా కేవలం ఈ అనారోగ్యానికి సంబంధించినదేగా మనకు సమాచారం ఉంది. ఇక ముఖ్యంగా పిల్లలకు ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ పిల్లలకు మెరుగైన చికిత్స అందించేందుకు భర్త అంగీకరించడం లేదని, భర్త ఒప్పుకోవడం లేదని, ఎంత డబ్బుండి ఏం లాభం అంటూ కూడా భార్య ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు తల్లి అతి కిరాతకంగా కొబ్బరి బొండాలు నరికే కత్తితో వీళ్ళిద్దరిని కూడా నరికేసింది. అమ్మా వద్దమ్మా అని వాళ్ళు మొత్తుకుంటున్న, వాళ్ళు ఎంత ప్రాధేయపడి ఏడుస్తున్నా సరే కనీసం కనికరించకుండా ఆ కత్తితో వీళ్ళని విచక్షణ రహితంగా పొడిచింది. అక్కడికక్కడే ఒక పిల్లవాడు మరణించగా మరొక పిల్లవాడిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా అక్కడ అతడు ఆసుపత్రి తరలించేలోపే మరణించిన పరిస్థితి ఉంది. ఆ వెంటనే పిల్లల్ని నరికిన వెంటనే తల్లి అపార్ట్మెంట్ 6వ అంతస్తుకు వెళ్ళింది. 6వ అంతస్తుకు వెళ్ళి కిందికి దూకి చనిపోయింది. వెంటనే కింద పెద్ద శబ్దం రావడంతో స్థానికులంతా ఒక్కసారి వచ్చి చూడగా ఆమె అప్పటికే విగత జీవిగా పడి ఉంది. ఆ తర్వాత వెంటనే లోపలికి వెళ్ళి చూస్తే ఈ దారుణం బయటపడింది. పిల్లల్ని అప్పటికే ఒక అబ్బాయి మరణించగా మరో అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే అతడు కూడా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే వీరి మొత్తం ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే ఒక సూసైడ్ నోట్ అయితే పోలీసులకు దొరికింది. ఆ సూసైడ్ నోట్లో ఏముందంటే, మా అనారోగ్యంతోనే మేము ఇబ్బంది పడుతున్నాం, నా పిల్లలకైతే 4 గంటలకు ఒకసారి డ్రాప్స్ వేయకపోతే వాళ్ళు ఉండలేరు, కనీసం వాళ్ళ కళ్ళు కూడా కనిపించవని చెప్పేసి ఆమె రాసుకొచ్చింది. అంతేకాకుండా తన భర్త పిల్లలకు మెరుగైన చికిత్స చేయిస్తానంటే ఒప్పుకోవడం లేదని, ఎంత డబ్బుండి ఏం లాభం అంటూ కూడా ఆమె ఆ సూసైడ్ నోట్లో రాసుకొచ్చింది. ఇక మేము బతకలేము, ఈ అనారోగ్య సమస్యలతో మేము బతకలేము, పైగా తనను అంతా చుట్టుపక్కల వారు, అదేవిధంగా చుట్టాలలో చాలా మంది పిచ్చిది అంటూ హేళన చేస్తున్నారని, అందుకే తను బతకనంటూ కూడా ఆ సూసైడ్ నోట్లో రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే పిల్లలను దారుణంగా చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇక ఆ తర్వాత భర్త ఇప్పుడు పిల్లలను కోల్పోవడంతో అటు భర్త కూడా కన్నీరు మున్నూరుగా విలపిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఎవరైతే ఇప్పుడు తేజస్విని ఉందో ఆమె కొద్దిగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు కూడా పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి వాళ్ళు విచారణ అయితే చేపట్టారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఒకవేళ ఆమెకి ఏమైనా ఇబ్బంది ఉంటే తను ఆత్మహత్య చేసుకున్నా సరిపోయేది, కానీ పిల్లల్ని కూడా అపం శుభం తెలియని పసి పిల్లలను కూడా దారుణంగా వేటాడి ఒక పిల్లవాడు అయితే పారిపోతుండగా ఇంట్లోకి గుంజుకొచ్చి మరి దారుణంగా చంపాల్సిన అవసరం ఏముందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మనం ఇటీవల అమీన్పూర్ ఘటనలో చూసుకోవచ్చు, ఇప్పుడు ఈ ఘటనలో చూసుకోవచ్చు. ఘటనలు ఏమైనప్పటికీ బలవుతున్నది మాత్రం పిల్లలే. అక్కడ వేరే కారణం కావచ్చు, అక్కడ ప్రియుడి కోసం పిల్లల్ని చంపితే ఇక్కడ అనారోగ్య సమస్యలతో జీవించలేమంటూ తల్లి ఇక్కడ 2 పిల్లల్ని అయితే చంపింది. అయితే
ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలని ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏంటి నిజంగా? ఎందుకంటే జంతువులు సైతం తమ పిల్లలకి ఏదైనా జరిగితే ఎంతో తల్లడిల్లిపోతాయి. అటువంటిది తన చేతులతో నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లే అంత దారుణంగా హత్య చేసే స్థితికి చేరుకోవడం మాత్రం ఇది ఒక ఆందోళన కలిగించే అంశంగా మనం చెప్పొచ్చు. తరచు ఇటువంటి ఘటనలే నెల తిరగకముందుకి అటు అమీన్పూర్ ఘటన నెల తిరగకముందుకే మరొక ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం అయితే ఇది ఒక ఆందోళన కలిగించే అంశంగా మనం చెప్పొచ్చు. నిజంగా భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు ఉంటే మీరు చూసుకోండి, కానీ పిల్లల జోలికి అయితే వెళ్ళకండి. ఇది ప్రతి ఒక్కరు ఇదొక సూచనగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు దంపతుల మధ్య గొడవలు ఉంటే దంపతులు చూసుకోవాలి, కానీ దానికి పిల్లల్ని బలి చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పిల్లలు నేనే లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారని చాలా మంది తల్లులు భావించవచ్చు, కానీ వాళ్ళని చూసుకునేందుకు కూడా చాలా మంది ఉంటారు. అటువంటి పిల్లల జోలికి వెళ్లకుండా మీకేమైనా సమస్యలు ఉంటే మీరు చూసుకోండి తప్ప ఇలాంటి అభంశుభం తెలియని పిల్లల్ని కూడా బలి ఇవ్వడం, చంపడం, దారుణంగా చంపడం మాత్రం ఇది ఒక దారుణ ఘటన అని చెప్పొచ్చు. ఇక ఇటువంటి ఘటనల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటున్న తల్లులే పిల్లల్ని కిరాతకంగా చంపుతుంది. ఇక పిల్లలకు రక్షణ అనేది కరువైందని చెప్పొచ్చు. తమ తల్లి ఎందుకు తమల్ని చంపుతుందో కూడా తెలియకుండానే చనిపోయిన పిల్లల పరిస్థితి ఇది. ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక తల్లులు కూడా ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. తమకేమైనా సమస్యలు ఉంటే భార్యాభర్తలు చూసుకోవాలి తప్ప పిల్లల జోలికి మాత్రం వెళ్ళకూడదు.